ద్రౌపదికి మానభంగం జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ధర్మాధర్మాన్ని విచారణ చేస్తున్నారు. జరిగిన తర్వాత కూడా ఏమైంది? ఊరుకున్నాడు ధర్మరాజు. ద్రౌపది శాపానికి భయపడ్డాడు. ధృతరాష్ట్రుడు అంతా తిరిగి ఇచ్చేశాడు. అంతా మీది మీకు ఆట చెల్లు అన్నాడు. వెళ్ళండి అన్నాడు. సరే అని వెళ్ళారు. వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పులు కూడా విప్పలేదట. మళ్ళీ పిలిచాడు దుర్యోధనుడు. మళ్ళీ ఆడదాం రమ్మంటే మళ్ళీ తగుదునమ్మా అని తయారయ్యాడు. వెళ్ళొచ్చట్లాగు అంటే ఒకసారి జరిగిన తర్వాత కూడా బుద్ధి రాలేదు. రాజధర్మం రాజధర్మం అన్నాడు. ఏం రాజధర్మం అది? ప్రజలను ఒక అధర్మ పాలనకు అప్పగించటం రాజధర్మం కాదు. ప్రజలను సుభిక్షంగా పరిపాలన చేయటం అనేది రాజధర్మం. అది రాముడు చేసి చూపించాడు. అటువంటి స్థితిలో నేను మళ్ళీ ఆడతానని వచ్చాడు. మనిషి వ్యసనానికి ఎంత బానిసవుతాడో అంత ధర్మనిరతి కల ధర్మరాజుకు ఆ గతి పట్టింది. అంటే ధర్మరాజు ధర్మనిరతి ఎటువంటిదో ధర్మరాజు సంవాదంలో మనకు తెలుస్తుంది. ఎంత ధర్మాన్ని బోధించాడప్పుడు, యక్షుడికి సమాధానాలు ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అటువంటి ధర్మరాజు కూడా ఇటువంటి వ్యసనానికి లోనై లౌకిక ధర్మానికి వంగిపోతే ఈసారి ఏమైంది? మొత్తం అంతా మళ్ళీ పోయింది. ఈసారి వాళ్ళు పందెం పెట్టుకున్నారు. ఏమిటది? 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. అరణ్యవాసంలో ఉన్నాం మనం ఇప్పుడు అందరం కూడా. ఎందుకు? మానవ జన్మ అనే కురుసభలో మానవ జన్మ విలువని మనం పణంగా పెట్టి జూదం ఆడుతున్నాం. మనం చేసేది అదే. చెప్పటానికి ధర్మరాజులు అన్నాం అనుకోండి, బాగానే ఉందనుకుంటాం. కానీ మనం చేసింది ఏం గొప్ప విశేషం కాదు. ఏమిటి? పుట్టిన నుండి చావు దాకా చచ్చిపోతాడని తెలిసి బ్రతుకును కోరి మనిషి పనిచేసేవాడు ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని మూడింటిని కూడా పణంగా పెట్టేస్తున్నాడు. అవన్నీ కూడా ఏమిటి? మోక్ష ధర్మం. ధర్మం అంటే లౌకిక ధర్మాన్ని చెప్పలేదు. అది మనిషి వాడు చెప్పుకున్న అర్థాలు ఇవన్నీ. ధర్మం అంటే లౌకిక దాన ధర్మాలని చెప్పలేదు. ఏ ధర్మాన్ని ఆచరిస్తే నువ్వు మానవ జన్మ నుండి ముక్తుడు అవుతావో అది ధర్మం. ఎందుకంటే మానవ జన్మకు ఇంకా ఉత్తమ జన్మ లేదు. మానవుడు మాధవుడే కావాలి.